పాకిస్తాన్కి సాక్షాత్తు ప్రధానమంత్రిగా పనిచేసింది ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్లో ఒక పొలిటికల్ పార్టీ పెట్టి సాక్షాత్తు ప్రైమ్ మినిస్టర్ అవ్వడమే కాదండి, పాకిస్తాన్కి ఆయన ప్రపంచంలోనే పాకిస్తాన్కి ఒక కీర్తి ప్రతిష్టలు తెచ్చిన వ్యక్తి. ఎందుకంటే 1990లో ఆయన పాకిస్తాన్కి ఒక వరల్డ్ కప్ కూడా తీసుకొచ్చాడు క్రికెట్లో. ఈ విధంగా ఆయన వరల్డ్లోనే ఒక సెలబ్రిటీ ఫిగరు. అదేవిధంగా ఇప్పుడు పాకిస్తాన్కి ఏమైపోయిందంటే ఇమ్రాన్ ఖాన్ అంటే సింబల్ ఆఫ్ డెమోక్రసీ. పాకిస్తాన్కి అంటే ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీకాత్మకంగా ఇప్పుడు ఈరోజు ఇమ్రాన్ ఖాన్ జైల్లో మగ్గిపోతున్నారన్నమాట. ప్రజాస్వామ్యం కోసం ఇమ్రాన్ ఖాన్ జైల్లో మగ్గిపోవడం వల్ల కోట్లాది మంది పాకిస్తానీ ప్రజలు కూడా ఈయన పొలిటికల్ పార్టీ ఈయన రిలీజ్ చేయాలంటూ ఇప్పుడు పాకిస్తాన్కి నియంతగా తయారైన ఫీల్డ్ మార్షల్ అసీం మునీర్కి ఎన్నో మొరలు అప్పీల్స్ చేసుకుంటున్నారు. ఆయన పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ రోజు అడియాలా, ఇస్లామాబాద్ దగ్గర ఒక మిలిటరీ జైలు అయిన అడియాలా జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ సూపు 85% తగ్గిపోయిందని తెలుస్తుంది. అంటే ఆల్మోస్ట్ ఆయన బ్లైండ్ అయిపోయాడని తెలుస్తుంది. దీనికి ముందు డాన్ పత్రికలో మనకు పెద్ద వార్త కూడా వచ్చింది పాకిస్తాన్. అదేంటంటే పాకిస్తాన్ సాక్షాత్తు ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మీదే సెక్సువల్ అసాల్ట్ జరిగిందనేది ఒకటి వచ్చిందనమాట. సెక్సువల్ అసాల్ట్ అంటే ఊహించండి, జైల్లో ఆయన్ని ఇమ్రాన్ ఖాన్ని అసీం మునీర్ పెట్టి హింస ఎంతటి దారుణంగా ఉందో చూడండి దాని పరిస్థితి. ఈరోజు ఆయన చనిపోయాడు అంటే ఇమ్రాన్ ఖాన్ చనిపోయాడనే ఒక వార్త కూడా బయటకు వచ్చింది. కానీ వాళ్ళ సిస్టర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ జైలు ముందు ఎంతో ప్రదర్శన చేసి లక్షలాది మంది వీధుల్లోకి వస్తే అసీం మునీర్ మళ్ళీ బతికే ఉన్నాడు అని ప్రజలకు చూపించడం జరిగింది. కానీ ఇప్పుడు ఆయన సావు బతుకుల మధ్యలో ఉన్నాడు అని తెలుస్తుంది. పాకిస్తాన్ జైల్లో ఆయనకు పెట్టే హింస ఏంటంటే చీకటి గదిలో ఉంచేయడం. కనీసం ఆయన ఉండడానికి సరిపోయేంత చాలా ఇరుకైన చీకటి గదిలో ఒక డార్క్నెస్లో ఆయన ఉంచేయడం అంటే రోజుల తరబడి ఫుడ్ దాంట్లోంచి అందించడం, ఈ మలమూత్రాలు వేసుకోవడానికి నలమూత్రాలకు కూడా ఆయనకి సెపరేట్ ప్లేస్ ఇవ్వలేని పరిస్థితులు అక్కడ ఉండడం. తర్వాత ఎవరు ఆ జైల్లో ఆయన కొడతారా అన్నట్టు అసాల్ట్ చేయడం, సెక్సువల్ అసాల్ట్. ఇలాగా అంటే ఆయనకి సైకలాజికల్ డిప్రెషన్ అనమాట. అంటే ఏంటి, ఇమ్రాన్ ఖాన్ ఒకరోజు న్యాచురల్గా జైల్లో చనిపోవడం అనేది సంభవిస్తుంది అనేది అందరూ ఊహిస్తున్నారు. ఇది అసీం మునీర్ ఆయన మీద తీర్చుకునే అతిపెద్ద పగ. ఏంటి అసీం మునీర్కి ఇమ్రాన్ ఖాన్ బయటకు వస్తే ఏంటి అంటే ఆయన ప్రజాస్వామ్యం అంటాడు, ఎన్నికలు అంటాడు, ఈ ప్రదర్శనలు అంటాడు, మళ్ళీ మిలియన్స్ ఆఫ్ పాకిస్తాన్ని తీసుకెళ్ళి ప్రదర్శన చేయడం. బట్ అసీం మునీర్కి అది ఇష్టం లేదు. ఇంతవరకు పాకిస్తాన్ చరిత్రలో 1947 నుంచి ఇప్పుడు 5వ తరం మిలిటరీ నేత అసీం మునీర్ అండి. ఫస్ట్లో మనకి ఏంటంటే జియావుల్ హక్, ముందు ఆయుబ్ ఖాను, యాహా ఖాను, తర్వాత ఇప్పుడు 4వ తరం జియావుల్ హక్, తర్వాత వచ్చింది ముషరఫ్, ఇప్పుడు 5వ తరం అసీం మునీర్ అనమాట. అంటే పాకిస్తాన్ సగం కాలం పైగా ఈ ఆర్మీ పాలనలో ఉండిపోతుంది. ఇప్పుడు అసీం మునీర్ మళ్ళీ చాలా రోజులు అసీం మునీర్ రాజ్యాంగాన్ని 27వ రాజ్యాంగ సవరణ చట్టం చేసి పాకిస్తాన్లో ఆయన ఆర్మీ నియంతగా వచ్చేసాడు. ఏంటి ఆర్మీ కూ ద్వారా కాదు అంటే ప్రజలు తిరగబడతారని. ఇప్పుడు ఆయన ఇండియాకి పగ, అక్కడ ప్రజాస్వామ్యానికి శత్రువు. మరి అసీం మునీర్ ఆయన వదులుతాడో లేదో తెలియదు. కానీ పేరు పేరు మోసిన లెజెండరీ క్రికెటర్స్ కపిల్ దేవ్, గవాస్కర్, అదేవిధంగా ఆస్ట్రేలియా, బ్రిటన్కి సంబంధించిన క్రికెటర్లు ఈయన అసీం మునీర్ని ఒక అప్పీల్ చేసుకున్నారన్నమాట. స్ట్రాంగ్ అప్పీల్ ఏమనంటే దయచేసి ఇమ్రాన్ ఖాన్ని జైలు నుంచి రిలీజ్ చేయండి, న్యాయబద్ధమైన లేకపోతే న్యాయ విచారణ చేయండి. అంత దారుణంగా ఆయన పరిస్థితి చూపు కోల్పోవడం అంటే అది మామూలు కాదు. ప్రపంచ క్రికెట్గా ఆయన చాలా అత్యున్నతమైన సేవలు చేశాడు కాబట్టి మేము అడుగుతున్నామని వాళ్ళు కూడా అప్పీల్ చేయడం వల్ల ఇప్పుడు మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా అసీం మునీర్ దురాఘాతాలు బయటకు వస్తున్నాయి ఇమ్రాన్ ఖాన్ మీద. పాకిస్తాన్ చరిత్రలో ఇలాంటి పొలిటీషియన్ బుట్టోని గురి తీయడం ఇవన్నీ సహజంగానే జరుగుతూ ఉంటాయి. మరి ఇమ్రాన్ ఖాన్ డెత్ ఒకరోజు జైల్లోనే అవుతుంది అని అందరూ ఊహిస్తున్నారు. ఈవెన్ పాకిస్తానీ ప్రజలు కూడా దానికే ఫిక్స్ అయ్యారు. ఎందుకంటే అసీం మునీర్ నరరూప రాక్షసుడు కనుక.